మన గార్డెన్‌లో మందారాలు చూడండి పెద్ద సైజులో మంచి కలర్‌లో అదే విధంగా చెట్టు నిండా పూసాయి కదా! ఈ టెర్రస్ గార్డెన్‌లో కుండీలలో మనకి ఈ విధంగా పువ్వులు పూయాలి అంటే తప్పకుండా ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలండి. నేను తప్పకుండా ఏదో ఒక ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి వారానికి ఒకసారి అయితే ఇస్తూ ఉంటాను. ఈరోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూసి మీ మొక్కలకు కూడా ఇవ్వండి. ఇదే విధంగా ఫ్లవరింగ్ అయితే తీసుకోవచ్చు. చక్కగా పువ్వులు పూస్తాయి. హాయ్ అండి అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి కొత్తగా మన ఛానల్‌ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మందారాలు చూడండి ఇంత పెద్దగా పూస్తున్నాయి కదా! స్టార్టింగ్ అయితే ఈ మందారం చెట్టు అసలు పూసేదే కాదండి. నేను వెంటనే దీన్ని రిపోర్టింగ్ చేసుకున్నాను. ఎక్కువ ప్రూనింగ్ చేసుకున్నానండి. చేసుకొని ఫర్టిలైజర్స్ అయితే వారానికోసారి ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ వచ్చానండి. పువ్వులు ఎక్కువగా పూయడానికి. మన ఛానల్‌లో కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్సేనండి. కిచెన్‌లో మనకి పనికిరావు అనుకున్న వాటితోనే నేను మంచిగా ప్రిపేర్ చేసి మీకు లైవ్‌లోనే చూపిస్తున్నా కదండీ! ఇదే విధంగా ఫ్లవరింగ్ అయితే నేను తీసుకుంటున్నాను. ప్రతిరోజు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కెమికల్ ఫర్టిలైజర్స్ అయితే అస్సలు వాడకండి మీరు. మనకి డబ్బులు వేస్టు. దాంతో పాటు మనకి మట్టి కూడా మొత్తము కెమికల్ అయిపోతది. పువ్వులు కూడా మనకి ఫర్టిలైజర్ వేసిన స్టార్టింగ్‌లో గుత్తులు గుత్తులుగా పువ్వులు పూస్తాయి. తర్వాత మాత్రం చెట్టు మొత్తం నీరసించి వాడిపోయి చనిపోతుంది. చాలామంది అయితే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తున్నారండి. చెట్లు ఉండి ఉండి ఒక్కసారిగా నీరసించి చనిపోతున్నాయని. మన గార్డెన్‌లో మొక్కలు చూడండి ఎంత చక్కగా ప్రతిరోజు మన ఛానల్‌ని మీరు ఫాలో అయితుంటే మీకు అర్థమవుతదండి. ఎంత చక్కగా పువ్వులు పూస్తున్నాయంటే ఇదైతే రీసెంట్‌గా తీసుకొచ్చి నేను రిపోర్టింగ్ చేసుకున్నాను. ఫ్లవరింగ్ అయితే చాలా చక్కగా పూస్తున్నాయండి. ఇదే విధంగా మీకు పూయాలంటే మాత్రం తప్పకుండా ఫర్టిలైజర్స్ అయితే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఉన్న ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మొత్తం ప్రిపేర్ చేసి అయితే ఇవ్వండి. ఇది చూడండి ఎంత పెద్ద సైజులో పూసిందంటే ఇది కంప్లీట్‌గా నాకు 3 డేస్ వరకు ఇలానే ఉంటదండి పువ్వు. వాడిపోవడం కానీ అట్లేం ఉండదు. రీసెంట్‌గా వచ్చేసి గులాబీలు తీసుకొచ్చాను. ఇంకా రిపోర్టింగ్ చేసుకోలేదు. ఇదొచ్చేసి రూ. 100. మీ సైడ్ అయితే ఎంతుందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటే ఇదొచ్చేసి కలర్ చేంజ్ అవుతుంది అనేసి అన్నారు. చూస్తున్నారు కదండీ! 3 పువ్వులు పూస్తుంటే 3 కూడా 3 కలర్స్ లాగా అనిపించినాయి నాకైతే. కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది అని తీసుకొచ్చాను. మీ సైడ్ అయితే మందారాల రేట్లు ఎలా ఉన్నాయో అదేవిధంగా గులాబీ రేట్లు ఎలా ఉన్నాయి కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా వచ్చేయండి మనం ఫర్టిలైజర్ చూసేద్దాము. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది పొటాటో పీల్స్ అండి. అంటే పొటాటో పీల్స్‌లో మనకి ఎక్కువగా పొటాషియం ఉంటది. అదేవిధంగా మనకి అరటిపండు తొక్కల్లో కూడా ఉంటది. మీకు ఇవి లేవు అనుకుంటే అరటిపండు తొక్కలైనా తీసేసుకోవచ్చండి. ఉడికినవి మాత్రం తీసుకోకండి. పచ్చివి ఇవి పొటాటో పీల్స్ నేను చిప్స్ చేసుకోవడానికి పీల్స్ చేస్తాం కదండీ! ఆ పీల్స్ మాత్రమే తీసుకుంటున్నాను. మీ దగ్గర పొటాటో పీల్స్ లేవు అనుకుంటే బనానా తీసుకోండి. ఇవి 2 లేవు అనుకుంటే మాత్రం ఒక పచ్చి పొటాటోనే తీసుకోండి. అంటే ఫ్రెష్‌దానే తీసుకోండి. లేకపోతే మార్కెట్‌లో అయినా మనం మార్కెట్‌కెళ్తాం కదండీ! అక్కడ వాళ్ళకి ఉపయోగపడనివి పక్కకేస్తారు కాబట్టి మనం కూడా అడిగి తీసుకోవచ్చు. మొహమాటమే అవసరం లేదండి. మన మొక్కలకి ఉపయోగపడుతుందంటే ఏదైనా కూడా అడిగి తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉల్లిపాయ పుట్టండి. ఇది కూడా నేను ఫ్రీగానే అడిగి తీసుకొచ్చుకుంటాను. ఎప్పుడు మార్కెట్‌కెళ్ళినా సరే ప్రతిసారి ఒక కవర్ నిండా అడిగి ఇప్పించేసుకుంటా. వాళ్ళు కూడా ఇచ్చేస్తారనమాట. ఇది కూడా మనకి మొక్కలకి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ మనకు అందుతాయండి. దీనివల్ల అందడం వల్ల మనకి మట్టి కూడా యాక్టివ్ అయిపోతది. పువ్వులు కూడా మంచి కలర్‌లో పూస్తాయి. కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. ఈ రెండిటిని నేనైతే ప్రెజెంట్ అయితే నేను మిక్సీ పట్టి చూపిస్తున్నానండి. మీకు టైం ఉంది అనుకుంటే మాత్రం ఫర్టిలైజర్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఈ రెండిటిని వాటర్‌లో 3 డేస్ వరకు నానబెట్టి ఆ వచ్చిన వాటర్‌ని ఫిల్టర్ చేసుకొని మన మొక్కలకి ఇచ్చుకోవచ్చనమాట. చాలామంది ఏమంటున్నారంటే 3 డేస్ ఫర్మెంట్ చేసుకోవాలి కదా! మాకు టైం ఉండట్లేదు. ఫర్మెంట్ చేసుకున్నాక ఇచ్చేంత టైం కూడా ఉండట్లేదు అనుకుంటే మీకు టైం ఉన్నప్పుడు మాత్రం ఇన్స్టెంట్‌గా మిక్సీ పట్టేసుకొని కూడా ఇచ్చేసుకోవచ్చు. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా! నేనైతే మిక్సీ పట్టే చూపిస్తున్నాను. అలా కుదరదు అనే వాళ్ళకి ఫస్ట్ వచ్చేసి ఒక గుప్పెడు క్వాంటిటీ చెప్తున్నానండి. ఒక గుప్పెడు మనము ఉల్లిపాయ పొట్టు తీసుకుంటే అదే గుప్పెడు పొటాటో పీల్స్ తీసుకుంటున్నానండి. ఆలుగడ్డ పొట్టు తీసుకుంటున్నాను. ఈ రెండిటిని మాత్రం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదండీ! ఆలుగడ్డ పొట్టు వేసుకుంటున్నాను. వీటినైతే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎందుకు అంటే మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకునే అంత ఛాన్స్ ఇవ్వకుండా నేనైతే మొత్తం వాటర్ వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టాను. ఎందుకంటే మనం మిక్సీ పట్టుకున్న తర్వాత డైరెక్ట్ వాటర్‌లో కలిపేసుకోవచ్చు. మనం గట్టిగా పొడిగా గ్రైండ్ చేసుకున్నామంటే మనం చేయబెట్టి మళ్ళీ వాటర్‌లో కలపాల్సొస్తది. కాబట్టి నేనైతే వాటర్ ఏసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టాను. ఫిల్టర్ చేసుకునే ఛాన్స్ లేకుండా. చూస్తున్నారు కదా! ఎంత మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానంటే వాటర్ ఏసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇది వారానికోసారి అయితే తప్పకుండా ఇవ్వండి. మన మొక్కలకి ముఖ్యంగా అవసరమైనది ఏందంటే పొటాషియం. పొటాషియం ఉంటేనే మన పువ్వులు బాగా పూస్తాయి. మొగ్గలు కూడా చాలా హెల్తీగా వస్తాయన్నమాట. మీరు ముఖ్యంగా పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇవన్నీ ఇవ్వాలి. ముఖ్యంగా కాల్షియం కూడా ఇవ్వాలి అండి. ఇవన్నీ మనం సమానంగా ఇవ్వడం వల్లే మనకి పువ్వులు రెగ్యులర్‌గా పూస్తూ ఉంటాయి. ఇది వాటర్ క్వాంటిటీ వచ్చేసి మీరు ఒక మగ్గు వాటర్‌కి 1 టీ స్పూన్ మాత్రమే తీసుకోండి. నేనైతే 5 మగ్స్ వాటర్ తీసుకున్నాను కాబట్టి 5 టీ స్పూన్స్ ఒక హాఫ్ కప్ అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం
క్వాంటిటీ అటు ఇటు అయినా కూడా పర్లేదు. మన ఇది కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు. మరి కొలతలు పెట్టి వేయాలా అంటే అవసరం లేదండి. ఒకసారి మనం కలిపిన తర్వాత వాటర్ కూడా చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. మీరు కంప్లీట్‌గా గార్డెనింగ్‌లో వచ్చేసారు అంటే ప్రతిరోజు ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు కదా వీక్లీ వన్స్, మీకు అర్థమైపోతది. అంటే వాటర్ మనం చూడంగానే చెప్పగలుగుతాం అనమాట. ఇంత చిక్కగా ఉన్నాయి, ఇంకా వాటర్ కలపాలి అనేసి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ మనకి సరిపోతదండి. అంటే ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే ఒక మగ్గు వాటర్‌కి 1 టీ స్పూను ఈ ఫర్టిలైజర్ వేయండి. మీరు ఎన్ని మగ్గులు వాటర్ తీసుకున్నారంటే అన్ని మగ్స్ వచ్చేసి ఇది అయితే ఫర్టిలైజర్ ఇచ్చేసుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకొని ఏ సమయంలో ఇవ్వాలి అంటే సాయంత్రం పూట ఇవ్వండి. మనము ఉదయం కంటే కూడా మనం ఏ ఫర్టిలైజర్ అయినా సాయంత్రం పూట ఇస్తే మనకి నైట్ అంతా చల్లగా ఉంటుంది కాబట్టి వేరు భాగం అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనివల్ల ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువ వస్తుందన్నమాట. బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. మీరు మార్నింగ్ చేసేసుకొని ఈవినింగ్ ఇవ్వడానికి కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మట్టి దగ్గరికి ఇచ్చేసుకుంటున్నానండి. మట్టి దగ్గర మనం ఎప్పటికప్పుడు లూజ్ చేసుకోవాలండి మనం మట్టిని. అంటే గట్టిగా అస్సలు అవ్వకూడదు. మనకి మట్టిని ఎప్పటికప్పుడు లూజ్ చేసుకుంటూ ఉండాలి. ఒక 1 మంత్ మనం మట్టి కదిలించలేదు అనుకుంటే మాత్రం మట్టి గట్టిపడిపోతుంది. మనం డైలీ వాటరింగ్ చేస్తాం కాబట్టి గట్టిపడిపోతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీకు టైం ఉన్నప్పుడల్లా ఇట్లా లూజ్ చేసుకొని ఇవ్వడానికైతే ట్రై చేయండి. నేనైతే వారానికి ఒకసారి కాదు 3-4 డేస్కి ఒకసారి అయినా నాకు టైం ఉన్నప్పుడల్లా ఇలా మట్టిని లూజ్ చేస్తూ ఉంటాను. ఇలా చేయడం వల్ల మొక్కలు చనిపోవడం కానీ లేకపోతే అడుగున మట్టిలో ఏమన్నా తేమ శాతం ఉన్నా సరే ఆరిపోతుంది అనమాట. కంపల్సరిగా మీరు మొక్క పెట్టేసామా వదిలేసామా అన్నట్టు కాకుండా కొంచెం కేరింగ్ అయితే కంపల్సరిగా తీసుకోవాల్సి వస్తుందండి మన పూల మొక్కలకి. చాలామంది సఫర్ అవుతున్నారండి పూలు పూయట్లేదు అని. ప్రతి ఒక్కళ్ళు కామెంట్ సెక్షన్లో నాకు అవే కామెంట్స్, పువ్వులు రావట్లేదు, గులాబీ పువ్వులు రావట్లేదు, మందారం పువ్వులు రావట్లేదు, చెట్టు నీరసించి చనిపోతున్నాయి అని కామెంట్ చేస్తున్నారండి. ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి తప్పకుండా. అన్నీ నా దగ్గర ఉన్న మందార మొక్కలకి, గులాబీ మొక్కలకి ఇచ్చేసుకున్నాను. ఇది రీసెంట్‌గా నేను ప్రూనింగ్ చేసుకున్నానండి. ప్రూనింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్లవరింగ్ ఎంత చక్కగా స్టార్ట్ అయిపోయింది. మీకు ఫ్లవరింగ్ రావట్లేదు, పువ్వులు పూయట్లేదు, మొగ్గలు రావట్లేదు అంటే మీరు తప్పకుండా ప్రూనింగ్ అయితే చేసుకోవాలండి. లైవ్‌లోనే చూపిస్తున్నాను కదా! ఇది ప్రూనింగ్ చేసే వీడియో కూడా మన ఛానల్‌లోనే ఉంది. నేను 1 మంత్ కూడా కాలేదు. నేను ప్రూనింగ్ చేసుకొని మొత్తం చిగుళ్ళు స్టార్ట్ అయిపోయినాయి, మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ప్రూనింగ్ చేయకముందు ఇది చాలా వాడిపోయినట్టు చెట్టు అసలు చాలా నీరసించినట్టు అనిపించింది. ప్రూనింగ్ చేసుకున్న తర్వాత నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. అంటే మనకి టీ పౌడర్ కానీ, కాఫీ పౌడర్ కానీ, పశువుల ఎరువు కానీ, లేకపోతే వర్మీ కంపోస్ట్ కానీ ఇవన్నీ ఇవ్వడం వలన నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫర్టిలైజర్స్ ఇస్తే ఆకులు చక్కగా హెల్తీగా పెరుగుతాయి. తర్వాత వచ్చేసి మనం పొటాషియం, కాల్షియం ఉండే ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. మనం పొటాషియం ఏంటంటే మొగ్గలు ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది. కాల్షియం ఏంటంటే మొగ్గలు రాలిపోకుండా హెల్తీగా పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇవైతే ఈ పిచ్చి మొక్కలు అయితే అసలు తీసే కొంది వస్తున్నాయండి. మీరు కూడా ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్స్. ఫేస్ చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు రోజుకి ఎన్ని కుండీలలో తీస్తున్నాము, మనం చిన్న చిన్న కుండీల్లోనే ఎంత సఫర్ అవుతున్నామంటే పాపం రైతులు ఇంకెంత బాధపడుతున్నారు ఈ పిచ్చి మొక్కల వల్ల. ఎంత తీస్తుంటే అంత వస్తున్నాయండి. ఇవి ఉంచి మనం ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఉపయోగం అనేది ఉండదు. ఈ మొక్కలే తీసేసుకుంటే అవి వేర్లు అయితే ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే ఎంతసేపు తీసినా కూడా రావట్లేదు. అదేవిధంగా మొగ్గలు చూపిస్తున్నానండి. మన గార్డెన్లో వచ్చిన మొగ్గలు ఇవన్నీ రేపు పూయడానికి రెడీగా ఉన్నాయి అన్నమాట. ఈ ఫ్లవర్ మొత్తం రేపు పూసేస్తాయి. ఈ వీడియో మీకు ఇంతవరకు చూసారనుకుంటే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కూడా కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను ఆ వీడియోస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యాపీ గార్డెనింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ ఫ్లవర్స్ ఎలా అనిపించినాయి కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.